పిల్లలు బర్త్ డిఫెక్ట్‌తో పుట్టడం అన్నది అనేక కారణాలు ఉండొచ్చు. కానీ మెయిన్ కారణం కొన్ని ఏంటంటే, ప్రధానంగా మనం మన ఫ్యామిలీస్‌లో చూసే డిఫెక్ట్స్ అట్లాంటివేంటంటే, మళ్ళీ రావడానికి ఆహ్, అనుగుణంగా ఉన్నట్టు. సో, మొదటి బేబీ ఒకవేళ ఏదైనా హార్ట్ డిసీజ్‌తో పుట్టింది అనుకోండి, రెండో బేబీకి ఎంతో కాస్త 1-2% ఛాన్సెస్ ఆఫ్ రిపీటింగ్ సేమ్ కైండ్ ఆఫ్ కంజెనిటల్ డిఫెక్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కంజెనిటల్ డిఫెక్ట్ ఒక ప్రాధాన్యత ఉన్నట్టు. సో, కొన్ని డిఫెక్ట్స్ ఎట్లాంటివేంటంటే, మన ఇండియన్‌లో కొంచెం కన్సాంగ్యువస్ మ్యారేజ్ అంటే దగ్గర సంబంధాలు అట్లాంటివి కొంచెం ఎక్కువ. దీన్ని ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అంటారు. ఈ కన్సాంగ్యువస్ మ్యారేజ్‌లో ఏంటంటే మావయ్యని పెళ్లి చేసుకోవడం, మూడో కన్సాంగ్యువిటీ అంటే బావని పెళ్లి చేసుకోవడం. ఇలాంటి కన్సాంగ్యువిటీ మ్యారేజెస్‌లో ఏంటంటే దాదాపు కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఈ బర్త్ డిఫెక్ట్స్ అన్నవి చూడడం. ముందు బేబీకి ఉండడం, రెండో బేబీకి రావడం ఒకటి, ఈ కన్సాంగ్యువస్ మ్యారేజెస్ అవన్నీ ఒకటి. మళ్ళీ మొదటి 8 వారాల ప్రెగ్నెన్సీలో పడే స్ట్రెస్ కానీ, వాడే మందులు కానీ, తను ఉండే పద్ధతి కానీ అట్లాంటి వాటిలతో చాలా వరకు ఈ బర్త్ డిఫెక్ట్స్ అన్నవి చూడడానికి అవకాశం ఎక్కువ. సో, ఇదివరకు మనం చూసిన పిల్లల్లో ఏంటంటే న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ అని చెప్పేసి ఒక వెన్ను దగ్గర కనపడే వెన్నుపూస దగ్గర కనపడే ఒక న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఇవి ఏంటంటే చాలా ఎక్కువ చూసేవాళ్ళం ఒక 2 డెకేడ్స్ బ్యాక్. బట్ తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే ఒక ట్యాబ్లెట్ వాడడం వల్ల ప్రీ కన్సెప్షనల్ ఎప్పుడైతే ఒక బిడ్డకి అట్లాగా ప్లాన్ చేసుకుందాం అన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి డెఫినెట్గా ఆ ఫోలిక్ యాసిడ్ అన్నది ఏంటంటే ఈ న్యూరల్ ట్యూబల్ ఎఫెక్ట్స్ అన్నవి చాలా తగ్గించింది. ఈ లాస్ట్ 2 డెకేడ్స్లో చాలా అంటే చాలా తక్కువ అయ్యాయి. సో, ఏదైనా డిఫెక్ట్ మనకి రాబోతుంది లేకపోతే రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు గెట్ అన్ జెనెటిక్ కౌన్సిలింగ్ ఆర్ మీట్ అన్ గైనకాలజిస్ట్ ఆర్ మీట్ అన్ పీడియాట్రిషియన్ కమ్ నియోనేటాలజిస్ట్ టు నో అబౌట్ ద డిఫెక్ట్ అండ్ ఎడ్యుకేటింగ్ ద పేరెంట్స్ అబౌట్ ద డిఫెక్ట్ అన్నది చాలా మంచి గుణం. ఈ డిఫెక్ట్స్ అన్నవి తెలుస్తాయా ప్రెగ్నెన్సీ టైంలో అంటే మనం స్కాన్ పరంగా స్కాన్ పరంగా తెలుసుకునే అవి అయితే డెఫినెట్గా మనకు తెలుస్తాయి. సో, ఈ స్కాన్స్ అన్నవి చాలా రకాలైన స్కాన్స్ ఉంటాయి. డేట్ స్కాను, అనామలీ స్కాన్ అని చెప్పేసి, ఫీటల్ 2D ఎకో స్కాన్ అని చెప్పేసి ఇట్లాగా. సో, ప్రతి స్కాన్కి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అనామలీ స్కాన్లో అయితే మాత్రం మనం చూడదగ్గ అవయవాలను అన్నిటిని చూసి అవి నార్మలైజ్డ్ స్ట్రక్చర్లో ఉన్నాయా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయా లేవా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ లేవు అన్నప్పుడు డెఫినెట్గా 12, 14, 16 వారాల్లో మనకి కోరియానిక్ విల్లై శాంప్లింగ్ అని చెప్పి, క్యారియోటైపింగ్ అని చెప్పేసి, ఇట్లాంటివి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనాలిసిస్ అని చెప్పేసి ఇట్లాంటి టెస్టులు 14-16 వారాల్లో చాలా రకమైన టెస్టులు వచ్చాయి. ఈ టెస్టుల ప్రకారంగా మనం కొన్ని బర్త్ డిఫెక్ట్స్ని ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా నీట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది.